బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ సిట్ విచారణ సాగింది. అక్కడ నేరుగా తెలంగాణ భవన్కు కేటీఆర్ వెళ్ళనున్నారు. మొత్తానికైతే మాత్రం ఉదయం 7 గంటల్లో అయితే మాత్రం ఆయన కేటీఆర్ సిట్ విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. అలాగే కేటీఆర్ ఎలాంటి అంశాలను వెల్లడించారు, మరోపక్క ఈ విచారణలో మరోపక్క ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఈ విచారణ కొనసాగించినట్లు తెలుస్తుంది. మరోపక్క సిట్టు బృందం ముందు కేటీఆర్ ఎలాంటి అంశాలను వెల్లడించారనేది ఇప్పుడు ఆసక్తికరమైన. మరోపక్క కేటీఆర్ సిట్ విచారణ ముగిసిన వెంటనే ఆయనకి తెలంగాణ భవన్కు బయలుదేరి వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క మొన్న హరీష్ రావు ఎలాంటి విషయాల్ని సిట్టు బృందం ముందు వెల్లడించారు, మరోపక్క ఈరోజు కేటీఆర్ సిట్టు బృందానికి ఏం చెప్పారన్నదే ఇప్పుడు మరికొద్ది సేపట్లో తేలనుంది. మరోపక్క సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారనే అంశాలు కూడా మరికొద్ది సేపట్లో కేటీఆర్ వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 7 గంటల పాటు విచారణ కొనసాగిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చారు. అక్కడ నుంచి తెలంగాణ భవన్కు నేరుగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క హరీష్ రావు మొన్న విచారణలో ఎలాంటి అంశాలను వెల్లడించారు, నేడు కేటీఆర్ సిట్టు విచారణలో ఎలాంటి అంశాలను వెల్లడించారనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క మనం సిట్ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వచ్చారు. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో కేటీఆర్ అయితే మాత్రం బయటకు వచ్చారు. 7 గంటల విచారణ తర్వాత సిట్ బృందం విచారించిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చారు. అక్కడ చూస్తున్నాం అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా అంటే కేటీఆర్ అక్కడ జిందాబాదులు చెప్తూ కేటీఆర్కి అయితే మాత్రం అక్కడ బయటికి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇంకా కేటీఆర్ ఏమీ మాట్లాడకుండా నేరుగా డైరెక్ట్ గా తెలంగాణ భవన్కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యంగా డైరెక్ట్గా అంటే దాదాపు 7 గంటల పాటు సిట్టు ఎలాంటి అంశాలను సంధించింది, మరోపక్క కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్పారు అంశాలే మాత్రం మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేటీఆర్ 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం అక్కడ అంటే ప్రెస్ మీట్లో మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన నేరుగా తెలంగాణ భవన్కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ తెలంగాణ భవన్లో అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం అక్కడ అయితే మాత్రం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టే వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యంగా జూబ్లీస్ పిఎస్ నుంచి అయితే మాత్రం కేటీఆర్ వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. దాదాపు అంటే 7 గంటల పాటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో 7 గంటల పాటు అయితే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారించినట్లు తెలిసింది. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఎన్ని గంటల పాటు కేటీఆర్ని విచారించారు, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? కుమార్. థ్యాంక్ యూ రవి. మొత్తానికి ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ అయితే ముగిసింది. అయితే ఈరోజు కేటీఆర్ ఉదయం 11 గంటలకే సిట్ విచారణకు అయితే హాజరయ్యారు. అయితే సుమారు 7 నుంచి 7:30 గంటల పాటు సిట్ దాదాపు కేటీఆర్ని అయితే విచారించింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా పరిణామాలు అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, ఎవరెవరికి లింకులు ఉన్నాయనే దానిపై పూర్తిగా విచారించారు. అయితే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ విచారణ పూర్తయింది. అయితే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఇక్కడి నుంచి ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి అయితే బయలుదేరారు. అక్కడ తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ 7 గంటల పాటు కేటీఆర్ని ఏం విచారించారు అనేది ప్రస్తుతం ఏదైతే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు మొదలు పెట్టారు, ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, అలాగే శ్రవణ్ రావుకు అలాగే ఈ ఎస్ఐబికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, శ్రవణ్ రావును ఎస్ఐబికి ఎవరు పరిచయం చేశారు, అలాగే ఎలక్షన్ సమయంలోని ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని బెదిరింపులకు పాల్పడి ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కూడా బీఆర్ఎస్కి ఏదైతే తీసినట్లయితే తెలుస్తుందంటూ కూడా ఇటు కేటీఆర్ని పూర్తిగా విచారించారు. అయితే ఈరోజు ఈ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును కూడా పిలిచారు. అయితే రాధాకిషన్ రావును కేటీఆర్ ఇద్దరిని కూడా ఒకేసారి ప్రశ్నించారు. అయితే సిట్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా కేటీఆర్ ముందు పెట్టి ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్లోని చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ అంటే వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ కూడా ఏదైతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని బలవంతంగా కొనిపించారంటూ కూడా ఇటు అతనిపై ఒక ఆరోపణ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లోని కేవలం బీఆర్ఎస్కి ఎందుకు ఎలక్ట్రల్ బాండ్స్ అంతా బలవంతంగా వ్యాపారవేత్తల చేత కొనిపించారంటూ కూడా ఇటు కేటీఆర్ రాధాకిషన్ ఇద్దరిని కలిపి విచారించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా
ఇప్పుడు ఒక స్పష్టత అయితే కేటీఆర్ అయితే ఇవ్వనున్నారు. మరికొద్ది సేపట్లోని తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియాతో మాట్లాడతారు. అయితే ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ ఏ విధంగా జరిగిందనేది అయితే అతను క్లారిటీ ఇచ్చే అవకాశం అవుతుంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే హరీష్ రావు విచారణ జరిగిన సమయంలో కూడా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు ఏమీ లేదు, కేవలం అడిగిన ప్రశ్నలే పోలీసులు అడిగారు, అంతే తప్ప ఏమీ లేదు, కేవలం ఒక ప్రశ్న అడగడం, పోలీసులు బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుకోవడం, ఇదే జరిగిందంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ విషయంలో ఏ విధంగా జరిగిందనేది అయితే మరి కొద్దిసేపట్లో ఏదైతే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే జూబ్లీస్ పిఎస్ దగ్గర మాత్రం 7 గంటల పాటు, అంటే ఈరోజు ఉదయం 11 కాడి నుంచి సాయంత్రం ఇప్పుడు 7 గంటల వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో కూడా సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సాగింది. కాబట్టి కీలకమైన విషయాల్లో కేటీఆర్ని అడిగినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత 10 ఏళ్లలోని అసలు ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత ఏ విధంగా ఇటు ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా నియమించారు. అయితే ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత అందులో తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుని ఏ విధంగా జాయిన్ చేసుకున్నారు. అయితే ఎస్ఐబి ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఎస్ఐబి ఫామ్ అయింది కాబట్టి అప్పుడు ఏ కార్యకలాపాలు చేశారు, ఎస్ఐబి ద్వారా ఏమేం చేశారనే దానిపై కూడా కేటీఆర్ని పూర్తిగా ప్రశ్నించారు. అయితే అప్పట్లో కేటీఆర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా, అంటే ఆ టైంలో కేటీఆర్ కూడా ఏమైనా ఆదేశాలు ఇచ్చారు ఎస్ఐబికి, ఏమైనా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏమైనా లింకులు ఉన్నాయనే దానిపై కూడా విచారించారు. అయితే ముఖ్యంగా కేటీఆర్కి, శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావు వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న సంబంధాలపై ఎక్కువ ఆరా తీసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి సంభాషణలు ఏ విధంగా జరిగినాయి, కేసీఆర్కి శ్రవణ్ రావుకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే శ్రవణ్ రావుకి ఎస్ఐబికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపై కూడా పూర్తిగా విచారించారు. అయితే మొన్న హరీష్ రావు విచారణ సందర్భంలో కూడా మెయిన్గా ఇవే క్వశ్చన్స్ పై సిట్ ఆరా తీసింది. అయితే ఇప్పుడు కేటీఆర్ పై కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే సంధించినట్లయితే తెలుస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లోని ఏదైతే తెలంగాణ భవన్కి అయితే కేటీఆర్ చేరుకుంటారు. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది నేతలు చెప్తున్న దాన్ని బట్టి ముఖ్యంగా ఈ కేసులో ఎలాంటి ప్రూఫ్స్లో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కేటీఆర్ మాట్లాడతారు కాబట్టి దీనిపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు సిట్ బృందం విచారించింది. ఇక నేరుగా డైరెక్ట్గా విచారణ